నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పీజీఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అర్జీదారుల వద్ద నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాల్సిందేనని గట్టిగా చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో కొందరు అధికారులు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు పడ్డాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప గ్రామాల్లో పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. యనమదుర్రు గ్రామంలో 9 లక్షలు, దిరుసుమర్రు గ్రామంలో 1,20 లక్షలు, దెయ్యాలతిప్ప గ్రామంలో 25 లక్షల రూపాయలతో సిసి రోడ్లను ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోనూ సిసి రోడ్లనే వేయిస్తామని, బీటీ రోడ్లు వద్దని కూడా ఇటీవలే అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. కోట్లాది రూపాయలతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాలు అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని, సూపర్ 6 పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండలాధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలతో మంచినీటి స్కీమ్ పెట్టాను. 25 కోట్లు, 7 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేశాను. బీసీ కాలనీ ఏర్పాటు చేశాం. ఆ కాలనీలో ఇప్పుడు అన్నీ కూడా రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ చేసింది ఎవరంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ 10 పైసలు పనిచేయలా, అభివృద్ధి లేదు. ఇప్పుడు మేము అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. పేదవాళ్ళకి అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆలోచన చేసి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్నే 4,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చిస్తున్నాం. 4,000. అలాగే రేపు నెలలో అమ్మ ఒడి, తల్లి దీవెన, రైతు భరోసా ఇవన్నీ కూడా ఇస్తాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంత ముఖ్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించవచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ ఆర్ సురేఖ అన్నారు. సోమవారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందనేది ఈ సంవత్సరం యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. గర్భధారణ సమయంలో బాధ్యత, సంరక్షణ, శిశువుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి అందరూ కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓపి మురళి, హెచ్ఈజీ ప్రమిళ రాణి, ఎంపీహెచ్ఏజేఎస్ గనిరాజు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద చంద్రన్న స్వయం ఉపాధి సోపానం నిమిత్తం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల కార్యక్రమంకు ఎంపీడీఓ శామ్యూల్, 6 బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 11 గ్రామాలకు చెందిన 383 దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 136 మంది బీసీ కార్పొరేషన్, 199 మంది ఓసీ కార్పొరేషన్, 8 మంది ఈబీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పెంటపాడు మండలం రావుపాడు గ్రామంలో గల చినరామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బల్పాడు మదనగోపాల్ మోడల్ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన జానపద, వెస్ట్రన్, ఫోక్, కూచిపూడి నృత్యాలతో పాటు కర్రసాము, కరాటే విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ చైర్మన్ పసుపులేటి తాతాజీ, కమిటీ సభ్యులు రమేష్, పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రైతులు తాము విక్రయించిన ధాన్యానికి సంబంధించి 24 గంటల వ్యవధిలోనే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకు మండలం దువ్వ, వేల్పూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో 53 రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు 1,00,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్టు తెలిపారు. రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో 6 లక్షల టన్నులు, తణుకు నియోజకవర్గంలో 1,00,000 టన్నుల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఏ రైస్ మిల్లుకు కావలిస్తే ఆ రైస్ మిల్లుకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు లోడింగ్, అన్లోడింగ్, హమాలీ ఛార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రబీకి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలని తణుకు నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 53 రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు 1,00,000 టన్నుల పైగా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ధాన్యాన్ని కొనే విధంగా ప్రణాళిక ఏర్పరచుకుని ఈరోజు దువ్వ, వేల్పూరు గ్రామాల్లో ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం పర్చేసింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా రబీకి సంబంధించి జిల్లాలో 6 లక్షల టన్నులు, అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో 1,00,000 టన్నులు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకి ఈరోజు ధాన్యాన్ని సేకరించి రైతులకి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడ కావాలితే అక్కడ అమ్ముకునే విధంగా, ఏ రైస్ మిల్కి కావాలితే ఆ రైస్ మిల్కి అమ్ముకునే విధంగా, అలాగే ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు అనుగుణంగా ఈరోజు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గన్ని సంచులు ఇవ్వడంతో పాటుగా వారికి సంబంధించినటువంటి లోడింగ్, అన్లోడింగ్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి హమాలీ ఛార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఈరోజు రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని ఒక ట్రాన్స్పరెన్సీగా సేకరించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఈరోజు రైతులకు ఎక్కడా కూడా గోనె సంచుల ఇబ్బంది లేకుండా సంచులను ఎప్పటికప్పుడు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వారి ధాన్యం సేకరించినటువంటి 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ధాన్యం అమ్మిన 6 నెలలు కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితులు రైతులు చూశారు. ఆ రోజు తరుగుల పేరుతో దోపిడీ చేశారు, కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఆ రోజు ప్రభుత్వంలో స్థానికంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కనీసం గోనె సంచులు సకాలంలో అందించలేక ఎంతోమంది రైతులు ఇబ్బంది పడ్డారు. వారి ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి అగమ్యగోచరంగా ఉండేది. అలాగే ఒకవేళ అమ్మిన తరుగు పేరుతో ఒక బస్తాకి 4 కేజీల నుంచి 12 కేజీల వరకు కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా రైతులను కాపాడే విధంగా రైతులకి ఒక ట్రాన్స్పరెంట్గా
వారి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వం 24 గంటల్లో చెల్లింపులు చేస్తుంది. తణుకు మానవతా ఆధ్వర్యంలో నిర్వహించే చలివేంద్రాన్ని తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ వేసవిలో నిర్వహించే చలివేంద్రానికి విశిష్టదాత చిట్టూరి సుజాత, వారి భర్త చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలను విరాళంగా అందించారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకి చిట్టూరి సుజాత స్పాన్సర్ చేసిన 25,000 రూపాయలు విలువ చేసే 30 గొడుగులను శాసనసభ్యుడు రాధాకృష్ణ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో తణుకు మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆవుల సంధ్యకు 10,000 రూపాయలు చిట్టూరి సుజాత, నందిగం సుధాకర్ 6,000 రూపాయలు, మొత్తం 16,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తణుకులో జిరాక్స్ షాప్ నడుపుకుంటున్న ముళ్లపూడి విజయలక్ష్మికి జిరాక్స్ మిషన్ నిమిత్తం మరమ్మతుకు 5,000 రూపాయలను చిట్టూరి సుజాత అందించారు. అనంతరం చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా తణుకు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 200 మంది పేషెంట్లకు బ్రెడ్, అరటిపళ్ళు చిట్టూరి సుజాత అందజేశారు. తణుకు మానవతా అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమని రాంబాబు, రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, చైర్మన్ రామకృష్ణ, సెక్రటరీ బొల్లం రామకాశి, ఉపాధ్యక్షుడు కడించెల రాజరాజేశ్వరరావు, తణుకు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథ్, లయన్స్ దామెర్ల రంగారావు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. స్వర్గీయ చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ గారి జయంతి సందర్భంగా సోదరి శ్రీమతి చిట్టూరి సుజాత్ గారి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా చలివేంద్ర కేంద్రం ఏర్పాటుతో పాటుగా ఈరోజు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు 25 గొడుగులు అందించడంతో పాటుగా పేద విద్యార్థులకు 16,000 రూపాయలు స్కాలర్షిప్లు, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వారికి ఘన నివాళి అర్పించే విధంగా కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావడం చాలా అభినందనీయం. ఉత్తమ సమాజ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో, సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నెలకి దాదాపు 75,000 రూపాయలు ఈరోజు మన తణుకుపట్నంలోనే సేవా కార్యక్రమాల ద్వారా అందించడం జరుగుతుంది. వేసవి ఎండ కూడా బాగా పెరుగుతుంది. ఇటువంటి సందర్భంలో పలు సేవా సంస్థలు ఈరోజు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ మన మానవతా ద్వారా సుజాత్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పరచుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే విధంగా ఈరోజు ఎంతోమంది బాటసారులు తణుకుపట్నం వస్తూ ఉంటారు, అనేక మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగించే విధంగా వీరి చేతిని అందించి వారికి ఈరోజు దాహార్తిని తీర్చే విధంగా ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు సుజాత గారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా వారు చేస్తున్నటువంటి కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అచ్యుతరాంప్రసాద్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు సుజాత్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. తణుకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల డాక్టర్లచే ఆశాలకు, ఏఎన్ఎంలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మనుష్యులు శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారని, కేవలం మానసిక ఒత్తిడి వల్లే అనారోగ్యాలకు గురవుతున్నామని వివరించారు. న్యాయవాది కామన మునుస్వామి మాట్లాడుతూ, ఉచిత న్యాయ సలహా సహాయం గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కోర్టులు పనిచేయ ప్రతి చోట మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం సేవలు అందిస్తారని, ప్రామిసరీ నోటు లేదా చెక్కు ఖాళీది ఇవ్వకూడదని తెలిపారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు డాక్టర్లు రాజా నాగభూషణం, డానియల్ రాజు, పృథ్వీరాజ్, మలేరియా డిపార్ట్మెంట్ అధికారి వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ సునీత పాల్గొన్నారు. వీరవాసరం పట్టణంలోని పట్టకాలు వద్ద గల శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ, చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ రామాయణంలోని పాత్రలు, వాటి స్వభావాలు, శ్రీరాముని ఔన్నత్యం, ధ్యాన విశిష్టత తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం రాయగుదురు గ్రామానికి చెందిన డాన్స్ టీచర్ నార్కడమిల్లి రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. చిన్నారులకు కమిటీ వారు బహుమతులు అందించి డాన్స్ టీచర్ రేవతిని, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ని ఘనంగా సత్కరించారు. నిర్వాహకులు బండారు మల్లేశ్వరరావు, చుక్క హేమంత్, బోయిన శ్రీను, రామకృష్ణ, చుక్క అప్పారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.